హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీలో చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే అది ఏ రోజు ఉంటుంది, ఎందుకోసం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పాఠశాలలకు సెలవులు ఇస్తారో లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియో 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లుండి రాష్ట్ర బంధు అని చెప్పేసి ఉంది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిర్వహిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల చలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం, విధుల నుంచి వారిని రిటైర్మెంట్ చేయడం అఖిలపక్ష అభ్యంతరం వ్యక్తం చేసింది. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 24న రాష్ట్ర బంద్ చేపట్టిన యూనిట్లు ప్రకటించాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 24 తారీఖున అంటే ఎల్లున్న మనకి రాష్ట్ర బంద్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే రాష్ట్ర బంద్ ఉంటుంది కాబట్టి స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు ఇస్తారా లేదని చెప్పి మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. సో అది రాగానే మీకు అయితే వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. సో మనకి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అంగన్వాడీలకు సంబంధించి జీతాలు అయితే పెంచమని, అండ్ అలాగే వాళ్ళ శాలరీ సంబంధించి మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయి కదా, సో వాళ్ళని ఉద్యోగాలను తీయకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా బంద్కు అయితే పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై నౌ.